అయితే ఆయన అంటాడు, సంఘం ఏమి నేర్చుకో. సంఘం అంటే ఏంటి? కుటుంబం గురించి మనం మాట్లాడుకున్నాం. సంఘం అంటే ఇక్కడ అంటాడు ఈయన, ఇక్కడ చూడండి, ప్రతిష్ఠించబడినటువంటి దైవ సేవకులు సముదాయము, అదే రీతిగా క్రీస్తు రక్తములో కడగబడినటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క కలయిక. మరలా చెబుతూ ఉన్నాను, ప్రతిష్ఠించబడినటువంటి దైవ సేవకులు. ప్రతిష్ఠించబడడం అంటే దేని కొరకు ప్రతిష్ఠించబడాలి? దేవుని పిలుపు అందుకొని, అనగా ఆ పిలుపు కాదు, పరలోక పిలుపు కాదు, సేవ పిలుపు అందుకొని సేవ పరిచర్య కొరకు ప్రత్యేకమైనటువంటి ఒక పిలుపు ఉంటుంది. ఒక్కొక్క దైవజనుడికి ఒక్కొక్క పిలుపు ఉంటుంది. అంటే దేవుడు పిలిచే విధానము ఖచ్చితంగా ఆ దైవజనుడు గుర్తించగలగాలి. ఆయన సువార్థికుడా, లేదంటే ఆ ఉపదేశకుడా, ప్రసంగికుడా, లేదంటే బోధకుడు ఏంటనేది, ప్రవక్త ఏంటనేది తెలుసుకోకుండా ప్రతి ఒక్కరూ, అంటే ఈనాటి కాలంలో జరిగేటువంటి సేవ పరిచర్య విధానం పర్టికులర్గా తెలియదు. నా జేబు నిండాలి, నా సంచి పండాలి, అంతేనా? జేబు నిండితే సరిపోద్దా? సేవకుడు, ప్రతిష్ఠించబడినటువంటి సేవకుడు దేవుని పిలుపు కరెక్ట్గా గుర్తెరగాలి. దేవుని పిలుపు అందుకొని సేవ పరిచర్య కొరకు స్టెబిలిటీగా నిలబడాలి. అలాంటి దైవజనుడు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ప్రాణం పోయే స్థితిలో కూడా అతను వెనకంచి వేయుడు. ప్రాణాపాయ స్థితిలో కూడా దేవుని కొరకు నిలబడతారు అలాంటి దైవజనులు. ఈరోజు చరిత్రలో హతసాక్షులైనటువంటి దైవజనులు ఎవరు కూడా వారు ప్రాణముల కొరకు, లేదంటే ఏవో సమాజంలో పేరు ప్రఖ్యాతుల కొరకు పనిచేసిన వారు కాదు. ఈనాడు సేవ పరిచర్య అంటే అంత కూడా ఎలా అయిపోయిందంటే ఫాస్ట్ ఫుడ్ అయిపోయింది, అఫీషియల్ అయిపోయింది. ఎక్కడో 4 కుటుంబాలు అనుకొని అలా వెళ్ళి కొంచెం మనకు సహకరించే వాళ్ళని చూసుకొని ఆ సాయంత్రం పట్టేళ్ళు ప్రార్థన చేసి చక్కగా 100 రూపాయలు ఇస్తే జేబులు పెట్టుకుని వెళ్ళిపోతే అది సేవ కాదు. సేవకులు కూడా ఎలాంటి ప్రతిష్ఠ, అంటే దేవుని పిలుపు ఉందా లేదో తెలుసుకోవాలి. పిలుపు ఉన్నవాడు ప్రాణం, అంటే తన పేక మీద కత్తి పెట్టినా ఏమంటాడో తెలుసా? బ్రతుకుడు క్రీస్తే, చావు అయితే లాభమే. ఏ పరిస్థితుల్లో కూడా దేవుని సేవ పరిచయం వదలడానికి ఇష్టపడడు. విశ్వాసుల కష్టాలని, విశ్వాసుల యొక్క బాధని, భారమును వారి కంట తడిపెడితే ఆ దైవజనుడు ఖచ్చితంగా కంట తడిపెడతాడు. ఆ ఇంట్లో ఏదో జరగదని కాదు, భారం కలిగినటువంటి దైవజనులకు ఉన్నటువంటి ఆ పిలుపుకున్నటువంటి భారం అది. ఆ పిలుపు లేకపోతే ఇర్మియా ఏడ్చుండేవాడు కాదు ఇశ్రాయేల్ ప్రజల విషయంలో. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు తెలుసా? చెవిటి వాని చెవులో, అంటే దేవుని మాటలన్నీ కూడా చెబుతున్నప్పుడు ఇలా విని ఇలా వదిలేశారట. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఏడ్చాడు. అందుకని ఆయనకి కన్నీటి ప్రవక్త అని బిరుదు. కన్నీటి ప్రవక్త. పిలుపు, నిజమైనటువంటి పిలుపు ఉన్నటువంటి దైవజనులు అవసరాలు తీర్చుకోవడం కోసం కాదు, నీకున్నటువంటి సమస్యలను అర్థం చేసుకొని నీకు బదులుగా దేవుని సన్నిధిలో మొరపెట్టేటువంటి దైవజనుల కొరకు భారం కలిగినటువంటి దైవజనులు, అంటే ప్రతిష్ఠించబడినటువంటి దైవజనులు. అంటే చూడండి, యెషయా గొప్ప ప్రవక్తే, కాదనడం లేదు. 6వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు చదవవసరం లేదు, కానీ కెరూబులు అనేటువంటి దేవదూతలు దేవుని మందిరంలో అతి పరిశుద్ధ స్థలములో ఉన్నప్పుడు దేవదూత ముందుకు వచ్చినప్పుడు ఆయన ఏమని ఒప్పుకున్నాడు? అయ్యా, నేను అపవిత్రుణ్ణి, నేను పనికిమాలున్నాయా, నేనేమంత పరిశుద్ధుని కాదు, నాలాంటి పనికిమాలుడు నీ సేవకు పనికిరాడు అని అంటే దేవుడు అన్నాడు, నీవు ఒప్పుకున్నావు కనుక నేను సరి చేస్తూ ఉన్నానని. ఆయన నాలికను, పెదవులను కాల్చి సేవ పరిచర్య కొరకు నిలబెట్టాడు కనుకనే ఉన్నతమైనటువంటి పరిచర్యం చేయగలిగాడు. అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కులను అందించగలిగాడు. అంతే తప్ప ఏదో తాత్కాలికంగా పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితులు కొన్ని ఏదో మెల్లిగా అలాగే అందరూ చేస్తారు సేవ. మీరు అడగచ్చు, అదేంటంటే దైవ సేవకులు అందరూ అలాగే ఉంటారంటే అదే నేను చెబుతున్నాను. అందరూ అలా ఉండరు. ప్రత్యేకమైనటువంటి పిలుపు కలిగిన వారు, భారం కలిగిన వారు ఉంటారు. ఏ భారము లేనివాడికి ఒకటే భారం. ఏ భారం తెలుసా? మీకు తెలుసు ఏ భారం? ఒకటే భారం, నా సంచి నా జేబుని ఉండాలి, అంతే. ఇంకా ఎవరు ఎలా పోయినా నాకు అనవసరం. ఒకవేళ పొరపాటున వాళ్ళు ఎవరైనా ఏడుస్తున్నారు అనుకోండి, అయ్యో మా అమ్మగారు చనిపోయారంటే ఏడుస్తున్నారు అనుకోండి, నాకు ఇంకా కాన్కెట్లేదండి. ఏంటట్లేదు? భారం కలిగినటువంటి దైవజనుడు తన తల్లి కోల్పోయినంత భారం కలిగి వారి కొరకు ఆలోచిస్తాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, దావీదు తన భార్య పిల్లలు కూడా వెళ్ళిపోయారు. అమాలేకీయులు అందరూ పట్టుకొని వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి స్నేహితుల పిల్లలు మాత్రమే కాదు, దావీదు భార్య పిల్లలు కూడా ఉన్నారు. కానీ దావీదు, అయ్యో నా భార్యకి పోయింది, నా పిల్లలు పోయింది, నా ఆస్తి పోయింది, నేను ఏడవలేదు. దేవుని సన్నిధికి వెళ్ళి, అయ్యా నేనేం చేయాలి ఇప్పుడు? వారందరూ కూడా రాళ్ళు పట్టుకుని నన్ను కొట్టడానికి సిద్ధంగా ఉన్నారయ్యా, వారు సమస్యలు కోల్పోయి ఉన్నారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, ఇతరుల కొరకు ఆలోచించేటువంటి విధానం ఉంది కనుక నువ్వు వెళ్ళు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దావీదు స్వార్థపరంగా ఆలోచిస్తే ఖచ్చితంగా విజయం పొందుకునేవాడు కాదు. స్వార్థపూరితమైనటువంటి భక్తి దేవునికి ఇష్టం ఉండదు.
నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే, ఇతరుల కొరకు ప్రయాసపడితే, వారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రయాసపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సంఘము అనగా జ్ఞాపకం చేసుకోండి, ప్రతిష్ఠించబడినటువంటి దైవ సేవకుల సముదాయము, తర్వాత క్రీస్తు స్వరక్తములో కడగబడిన వారు. ఎవరు పడితే వారు సంఘము కాదు. ఇందాక తల్లిగారు చెప్పారు, మంచిదే, అది కూడా సంఘమే. కొన్ని సంఘాలు ఉంటాయి, ఆటో సంఘం అని, తర్వాత రిక్షా సంఘం అని, ఇంకేవో సంఘాలు ఉంటాయి, కార్మిక సంఘం, చాలా సంఘాలు ఉంటాయి. కానీ అవి కూడా సంఘాలే, కానీ ఇది శ్రేష్టమైనటువంటి సంఘము. ఇది దేవుని రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపరచబడినటువంటి సంఘము. అనగా క్రీస్తు స్వరక్తములో కడగబడిన వారు మాత్రమే ఇది శ్రేష్టమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, నిష్కలంకమైనటువంటి సంఘము. ఆ సంఘము మీద ఎవరు కన్నుబడిన దేవుడు ఊరుకోడు. ఇప్పుడు చెప్పండి, మీ కుటుంబంలోకి ఎవరు పడితే వాళ్ళు చొరబడితే ఊరుకుంటారా? ఎందుకు ఊరుకోరు? ఒకరోజు ఎలా వచ్చి పలకరించి వెళ్ళిపోతారు కదా, ఎందుకు ఊరుకోరు? మరి సంఘంలోకి ఎవరైనా చొరబడినప్పుడు, ఏదైనా తప్పుడు బోధలో లేదా తప్పుడు వ్యక్తులు సంఘంలోకి చొరబడినప్పుడు ఏ విధంగా మనము ఆమోదిస్తూ ఉన్నాము? ఎందుకు వారికి లోబడిపోతూ ఉన్నాము? వాక్యానుసారమైనటువంటి పరిజ్ఞానములు అంటే బాప్టిస్ట్ సంఘము అనగా అర్థం ఏంటి అసలు? అనేక సంవత్సరాల నుంచి పాతుకుపోయినటువంటి విశ్వాసులుగా ఉన్నటువంటి మనము వాక్య విధానము తెలియదా? ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో 2వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనములట, యెహోషాపాతు అనేటువంటి ఒక రాజు పాత నిబంధన కాలంలో ఆయన అంటాడట, చూడండి ఆ 1వ వచనంలో చదివితే, తన రాజ్యమును ఏం చేసుకున్నాడు? బలహీనపరుచుకున్నాడా? ఏం చేసుకున్నాడు? తన రాజ్యమును బలపరుచుకున్నాడు. అంటే తన రాజ్యం ఎందుకు బలంగా ఉండాలి? ఒక కుటుంబంలో పెద్ద వ్యక్తి ఏమంటాడంటే, కుటుంబ యజమాని అంటాడు, ఇదిగో అయింది ఏదో అయిపోయింది, ఇంక ఇంట్లో విషయాలు ఏవి కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు, ఇదిగో బయట చుట్టుపక్కల వారు వింటారు కాబట్టి ఇంక అయిపోయింది, వదిలే, ఇంకా ఆ విషయాన్ని మళ్ళీ ఎత్తకు, కామ్గా ఉండండి, సైలెంట్గా ఉండండి, అందరూ జాగ్రత్తగా ఉండండి, ఇదిగో ఇంకా అయిపోయింది ఇంకా. అంటే ఎందుకు యజమానుడు ఆ శ్రద్ధ తీసుకుంటాడు? తన ఇంటి పరువు పోకూడదు. ఆ తర్వాత ఇంటిలో ఉన్నటువంటి రహస్యాలు ఏవైతే ఉన్నాయో, మంచి చెడ్డలు ఏవైతే ఉన్నాయో తన హస్తగతములో ఉంచుకొని దానిని బలపరుచుకోవడానికి చూస్తాడు. ఇంకా మరలా నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకుండా, మరలా సంఘము పాడవకుండా సంఘ సంరక్షకుడిగా. శుక్రవారం నేను తెలియచేశాను ఒక వాక్య భాగం, ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ, ఆ రోజు ఒక కావలివాడు పని ఏంటి? సంఘం మీద కావల కాస్తాడు. ఆయన సంఘానికి కాపలాదారుడిగా ఉంటాడు. కాపలాదారుడిగా ఉన్నప్పుడు మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకోవడము తప్పు. ఒక ఉదాహరణ తెలియచేసిన, ఎవరో తల్లి గురించి చెప్పాను. ఎవరండి ఆవిడ? అమ్మ, ఒక స్త్రీ గురించి చెప్పాను. భర్తని తండ్రిని మోసం చేస్తుంది కానీ ఎవరు కళ్ళు కప్పలేకపోయింది? రాహేలమ్మ గారు. భర్త కళ్ళు కప్పింది, తండ్రి కళ్ళు కప్పింది, కానీ దేవుడు కళ్ళు నుంచి తప్పించుకోలేకపోయింది. అంటే ఈరోజు మనం చేసే ప్రతి పనిని నీ భర్త నుంచో, సంఘ పెద్దల నుంచో, సేవకుల నుంచో, లేదా సంఘ సమక్షం నుండి తప్పించుకోవచ్చు, కానీ దేవుని సమక్షం నుండి తప్పించుకోలేము. ఒక చక్కటి సంఘానికి మనం కట్టుబడి ఉంటున్నాము కనుక మన సంఘాన్ని బలపరుచుకోవడానికి శాయశక్తిలో ప్రయత్నించాలి. ఎందుకనంటే సంఘం అనగా దేవుని రాజ్యమని ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు చదివితే దైవజనుడైన యోహాను గారి ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు చదివితే, అమ్మా, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఇదే రాజ్యము దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యము. సంఘం అనగా నేను తెలియజేశాను, రాజ్యం అనగా సంఘము, సంఘం అనగా రాజ్యము. ఇప్పుడు సంఘము శ్రేష్టమైనదిగా, మరి దేవునికి ఇష్టకరమైనటువంటి సంఘముగా లేకుండా ఆయా రకాలైనటువంటి గలిబిలి అయిపోయిన తర్వాత మరి దేవుడు ఇది నా సంఘము అని చెప్పడు, నా రాజ్యము అని చెప్పడు. ఆయన జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు మనలను ప్రేమించి మరి తన రక్తం వలన మన పాపము నుండి మనలను విడిపించి మహిమయు ఆ తర్వాత ప్రభావము నుండి మనలను, అంటే మహిమయు ప్రభావమును యుగయములు కలుగునగాక అని చెప్పినటువంటి మనము, ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను, ఎంత ధన్యత అండి, రాజ్యముగాను యాజకుల సమూహముగాను దేవుడు మనల్ని మార్చుతూ ఉన్నాడు. కాబట్టి సంఘం యొక్క సంరక్షణ మన చేతుల్లోనే ఉంది. బలపరుచుకోవాలి. సంఘములో ఎవరు బలహీనులుగా ఉంటూ ఉన్నారు? స్త్రీల, పురుషుల, యవనస్తుల, సండే స్కూల్ పిల్లల,
లేదంటే ఎవరు బలహీనులుగా ఉన్నారు? బలహీనులు అనగానే అనారోగ్యాలతో ఉన్న వారి గురించి నేను మాట్లాడడం లేదు. ఆధ్యాత్మికంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీల సమాజం ఉంది. స్త్రీల సమాజం ప్రతి బుధవారం గ్యాదర్ అవుతూ ఉన్నారు. అయితే అందులో ఎవరు ప్రార్థనలో బలహీనులుగా ఉన్నారు, ఎవరు వాక్యములో బలహీనులుగా ఉన్నారు, ఎవరు దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు, అప్పుడు వారు ఒక కంకణం కట్టుకోవాలి. అంటే స్త్రీల సమాజము అభివృద్ధి అనేది కుంటుపడిపోతూ ఉన్నది కనుక, వారు ఆధ్యాత్మికంగా దిగజారిపోతూ ఉన్నారు కనుక మనం ఏం చేయాలి? సంఘము అనగా ఒక రాజ్యము కనుక మనం వారిని ఏం చేయాలి? బలపరచాలి. ఎవరైతే దేవుని సన్నిధికి దూరంగా ఉంటూ ఉన్నారో, అమ్మా ఇది మనకు శాశ్వతం కాదు, ఒకరోజు దేవుని రాజ్యానికి చేరాలంటే సంఘములో నువ్వేం చేయబడాలి? చేర్చబడాలి. సంఘానికి నువ్వు అనుసంధానం చేయబడాలి. క్రీస్తు రక్తంలో కడగబడ్డావు కదా, కాబట్టి నీ భక్తి విషయంలో ఎందుకు సొమ్మసిల్లిపోతూ ఉన్నావు, ఎందుకు నీరసిల్లిపోతూ ఉన్నావు అని మనం ఏం చేయాలంటే బలహీనులైన వారిని బలపరచాలి. ఇప్పుడు యెహోషాపాతు తన రాజ్యం ఏం చేస్తూ ఉన్నాడు? పోతి పానీలే అనుకున్నాడా? అనుకోలేదు. బలపరచాలి. ఎవరు బలహీనులుగా ఉన్నారు? ఒకవేళ ఎవరు కుటుంబ సమస్యలతో ఉన్నారు, ఎవరు వ్యక్తిగత సమస్యలతో ఉన్నారు అంటే ఒక సమాజం ఉంది అని అంటే సంఘము వారిని బలపరిచే విధానంగా ఉండాలి. ఎవరైతే ఇంకా దిగజారిపోతూ ఉన్నారో వారి మీద అదేదో ఉంది కదా లోకంలో సామెత, మూలిగి నాక మీద తాటికే పడినట్టుగా పాపం ఏదో ఇబ్బందుల్లో సమస్యల్లో ఉంటారు, పాపం కుమిలిపోతూ ఉంటారు, బయటికి చెప్పుకోలేక ఏటి పిల్ల ఎలా చేసింది, కుర్రోడు ఎలా చేసినట్టు ఎలా బాధపడిపోతూ ఉంటే మీ ఓటు సంగతి మాకు ఎప్పుడో తెలుసు అని చెప్పేసి మళ్ళీ పాపం ఆదరించరు. వెళ్ళేమంటారు తెలుసా? నాకు తెలుసు, మీ అమ్మాయి సంగతి మాకు ముందు నుంచి తెలుసు అంటే ఈవిడ అనుకుంటుంది పాప ఆదరించడానికి వచ్చారా, అవమానపరచడానికి వచ్చారు అనుకుంటుంది. అమ్మ మీరు ఆదరించకపోయినా పర్లేదు కానీ మా ఇంటికి మీరు ఎప్పుడు రాకండి అంటారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు చర్చికి కూడా రావడం మానేస్తారు. ఎందుకు రావడం మానేస్తారు తెలుసా? వీళ్ళు ఆదరించేవారు కాదు, అవమానించేవారు. అర్థమవుతుందండి? బలపరుచుకునే విధానం అది కాదు. ఎలా బలపరుచుకోవాలండి? అమ్మా పిల్ల చిన్నపిల్ల కదా, సర్లే భయం చెప్పుకుందాం, లేదంటే మనం మాట్లాడతాం, సరే మీరు కాముకున్నట్టు నేను మాట్లాడతాను అని చెప్పేసి ఆ పాపనో బాబునో పిలిచి, ఎందుకురా మీ అమ్మ మిమ్మల్ని ఎంత ప్రేమించింది, మీ నాన్నగారు మిమ్మల్ని ఎంత ప్రేమించారు, మీకోసం తన జీవితం అంతా మీకోసం దారిపోస్తుంది కదా, అర్థం చేసుకో. తనకంటూ ఏమీ దాచుకోలేదు, తన యవ్వనాన్ని మీకోసం దారిపోస్తుంది, తనకున్నటువంటి ఆస్తిని మీకోసం దారిపోస్తుంది, తను తినకుండా కడుపు కట్టుకొని మీకోసమే బ్రతికిందిరా, ఈరోజు కూడా మీకోసం ఏడుస్తుంది అని ఆ పిల్లలకి మనం ఎప్పుడైతే తల్లి కష్టాన్ని వివరించగలమో ఆ పిల్లల్లో ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా దేవుడి కార్యం చేస్తాడు. అలా కాకుండా వెళ్ళి ఇదిగో ఇలాంటి పిల్లలు కన్నాం, ఇలా చేసాం, అలా చేసాం ఆవిడ్ని అని ఈ పిల్లల్ని అంటే వారి కంప్లీట్గా బలపరచడానికి బదులు దిగజారిపోతారు. యెహోషాపాతు తన రాజ్య విషయంలో అనగా సంఘ విషయంలో ఏ విధమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి? బలపరచాలి. ఎవరైతే తప్పుడు త్రోవలకు వెళుతూ ఉన్నారో సాధ్యమైనంత వరకు వారిని హక్కును చేర్చుకొని మరి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని రాజ్యం అనగా మరి క్రీస్తు స్వరక్తంలో కడగబడినటువంటి అనేక కుటుంబాలు, సముదాయం, రక్తంలో కడగబడలేని వారి గురించి నేను మాట్లాడడం లేదు. కడగబడినటువంటి బిడ్డలను మరి హృదయపూర్వకంగా దేవుని ఆరాధించేటువంటి బిడ్డలు బైబిల్ గ్రంథంలో మరి హిజ్కియా అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. హిజ్కియా ఆయన దేవుని మందిరం పాడైపోయింది. దేవుని మందిరం పాడైపోతే వెంటనే తనకంటే ముందు తన తండ్రి ఉన్నాడు. తన తండ్రి ఏ కొద్దిపాటి పనులు చేశాడు, కానీ హిజ్కియా అయితే ఏం మాట్లాడకుండా మాట్లాడకుండా వెళ్ళిపోయి దేవుని మందిరాన్ని మొట్టమొదటిగా మూసించినటువంటి తలుపులు తెరిచాడట. అప్పటి వరకు దేవుని మందిరం తలుపులన్నీ మూసేస్తున్నాయి. మందిరంలో ఆరాధన జరగడం లేదు, దేవునికి నైవేద్యం సమర్పించడం లేదు, ప్రార్థన ధూపం వేయడం లేదు. అంటే మందిరము మూసివేయబడి ఉన్నప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. హిజ్కియా రాజ్య పరిపాలనకు వచ్చిన వెంటనే మొట్టమొదటిగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇదిగో నాకున్న ఏ పనున్నా సరే, యవ్వన ప్రాయంలో వచ్చాడు రాజ్యానికి, మాట్లాడుకుంటా దేవుని మందిరం తలుపులు తెరిపించాడు. దేవుని మందిరం ఎప్పుడు తెరిచి ఉండాలి అని వెళ్ళి మందిరం యొక్క పరిచర్య తలుపులు తెరిపించి రెండవదిగా ఏం చేశారు అనంటే దేవుని యొక్క మందిరంలో పరిచర్యను ప్రారంభించాడు. పడిపోయినటువంటి బలిపీఠములను కట్టడానికి ఆయన పూనుకున్నాడు. అంటే హిజ్కియా విషయంలో ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒకానొక సమయంలో దైవజనుడు వచ్చి అన్నాడు, అయ్యా నువ్వు చచ్చిపోతావు అన్నాడు. అంతే, చచ్చిపోతావు అంటే ఏడ్చాడు. అయ్యా నేను ఏం చేస్తాను, బాగానే ఉన్నాను కదా అని అంటే, గోడ వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎన్ని సంవత్సరాలు ఆయుస్ని ఇచ్చాడు? ఊరకనే ఆయుస్ని ఇచ్చేయలేదండి. మందిరానికి వస్తున్నాను కదండి, కానికేస్తున్నాను కదండి, నేను చాలా పాత విశ్వాసనండి, నేను ఇది చేశానండి, అవి చేశానండి, సువార్త ప్రకటించానండి, క్రిస్మస్కి నేను చాలా కార్యక్రమాలు చేశానండి, అబ్బోబ్బో మరి మన చరిత్ర మామూలుగా లేదు, ఎస్టీల్లో కొడితే బోర్డు అంత వస్తుందండి అంటే అక్కడ ఏం ఉండదు. దేవుడు అంటాడు, నువ్వు నా కొరకు చేసింది ఏంటి? ప్రతిష్ఠించబడినటువంటి సేవకులు మాత్రమే కాదు, ప్రతిష్ఠించబడినటువంటి విశ్వాసులు కూడా వారు తీసుకోవాల్సినటువంటి శ్రద్ధాభక్తులు ఏమున్నాయి, దేవుని కొరకు నువ్వేం చేస్తూ ఉన్నావు
అంటే బలహీనులైన వారిని బలపరిచేటువంటి ఆసక్తి ఉందా? లేదంటే ఎవడైనా పోతే నాకెందుకులే అనుకొని అలాగా నామకార్థంగా మనకి వీలైతే వచ్చి కాసేపు కూర్చొని వెలుపు భక్తి చేస్తే అది సంఘము కాదు, టైంపాస్ కోసం వస్తున్నామని అర్థమవుతున్నది. యెహోషాపాతు రాజు అయిన తర్వాత తన రాజ్యాన్ని అంటే అంతవరకు నేను అనుకుంటాను బలహీనమైపోయి ఉండొచ్చు. మీకు తెలుసా ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయి? 7 వింతలలో చైనాలో ఒక వింత ఉంది. ఏ వింత అంటే అది చాలా పెద్ద గోడ కట్టారట. చైనా ప్రపంచ వింతలలో ఆ గోడ చాలా పటిష్టమైనటువంటి గోడ. ఎంత పటిష్టమైనటువంటి గోడ అనుకున్నాడట ఆయన, చైనా ప్రధాని అనుకున్నాడట, ఏం పర్లేదు మనం చాలా పెద్ద గోడ కట్టాం కాబట్టి శత్రువు మన మీద జయించలేడు అనుకున్నారట. అనుకుని అక్కడ సెక్యూరిటీ గార్డులు అంటే సైన్యం లేకుండా మిలిటరీ లేకుండా వేరే ప్రాంతంలో హ్యాపీగా ఉన్నారట. శుభ్రంగా 2 సార్లు చైనాని ఓడించేసి ఆ గోడ పడగొట్టి చైనాని ఆక్యుపై చేసుకున్నారు. 2 సార్లు ఆ గోడ పడగొట్టి కట్టవలసి వచ్చింది. అంటే పడగొట్టేసారు శత్రువులు. ఏమండి పర్వాలేదండి, చర్చికి వెళ్తున్నాం కదా, సంఘంలో విశ్వాసమే అంటే విశ్వాసాలు కాస్త కొన్ని దినాలకి వేరే వాళ్ళతో చెత్త కట్టబడతారు. నీ కుటుంబంలో చెడ్డ బీజాలు నాటేటువంటి సందర్భము తెచ్చుకోకూడదు. ప్రార్థనకి వెళ్తున్నాం కదా, నేను వెళ్తున్నాను ప్రార్థన కంటే నువ్వు వెళ్తున్నావు ప్రార్థన కరెక్టే. మీ పిల్లల ప్రార్థనకు వస్తూ ఉన్నారా? వారిలో ఎలాంటి బీజాలు నాటుతూ ఉన్నాయి, ఎలాంటి విత్తనాలు పడుతూ ఉన్నాయి? అంటే రాజ్యము నీ కుటుంబం యొక్క బలమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. ప్రార్థన జీవితం ఉందా? ఏమంటారు తెలుసా, నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నా పిల్లలు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి మా ఆయన ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు. అంటే నీవు పటిష్టంగా ఉంటే సరిపోతుంది, నీ భర్త కూడా పటిష్టం. ఈయనేమంటాడు తెలుసా, నేను ప్రార్థన చేస్తాను కదా, నువ్వు చేసే పర్లేదు, కాలు చేతులు పీకి అతను మంచిగా పడుకుంటాను అంటాడు. ఈయన రెస్ట్ తీసుకుంటాడు, ఆవిడ మాత్రం నా కోసం కూడా నువ్వు చేసే అంటాడు. అంటే ఇప్పుడు పరలోకం డోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చేసింది కాబట్టి ఈవిడే వస్తుంది, నా కోసం కూడా మా ఆవిడ చేసిందంటే ఇక్కడ రికమెండేషన్లు ఉండవు. అమ్మ అర్థమైందా? ధనవంతుడి విషయం అదే. నా తమ్ముళ్ళు అన్నలు కింద ఉన్నారంటే వాళ్ళకి చెప్పడానికి చాలామంది సేవకులు ఉన్నారు, నువ్వు కామ్గా ఉండు అన్నాడు అంతే దేవుడు. ఆలోచన చేయండి. బలపరచబడాలి. నీ కుటుంబంలో నువ్వు బలపరచబడడం మాత్రమే కాదు, నీ భార్య పిల్లలు బలపరచబడాలి, నీ తోబుట్టువులు బలపరచబడాలి, ఆధ్యాత్మిక బలం కలిగి ఉండాలి. అలాంటి ఆధ్యాత్మిక బలము లేకపోతే ఖచ్చితంగా పడిపోతావు. హిజ్కియా దేవుని సన్నిధిలో బలమును పొందుకున్నాడు అనగా దేవుని మందిర పరిచర్య విషయంలో, ప్రార్థన విషయంలో కానీ, దేవుని పరిచర్య విషయంలో కానీ అన్నిటిలో తనను తాను బలపరుచుకున్నాడు. కనుక 15 సంవత్సరాలు ఆయుస్సును ఊరికినే బతుకున్నాడు. ఆ తర్వాత తనకి మరి దేవుడు చేసిన మేలులు మర్చిపోయాడు. కనుక తర్వాత మరణం వచ్చింది అనుకోండి, నేను అనుకుంటాను హిజ్కియా ఇంకా నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉంటుంటే దేవుడు ఖచ్చితంగా హిజ్కియాని కాపాడు ఉండేవాడేమో. మనకు కూడా ఒకవేళ అలాంటి నిర్లక్ష్యం వచ్చి ఏం పర్వాలేదులే అనే ఆలోచనతో ఉంటే, ఇప్పుడే దేవుని సేవకుడిగా మీతోనే మాట్లాడుతున్నాను, బలపరుచుకోండి. బలహీనమైనటువంటి సంఘాన్ని ప్రతి ఒక్కరు హస్తం ఉండాలి. నాకెందుకులే అని మాత్రం ఎవరు నిర్లక్ష్య ధోరణితో ఉండకూడదు. ప్రతిష్ఠించబడినటువంటి సేవకులు సముదాయము, ఆ తర్వాత క్రీస్తు స్వరక్తములో కడగబడినటువంటి అనేక మంది కలయికి సంఘము. ఈ సంఘములో ఏం జరుగుతూ ఉంది, ఎక్కడ బలహీనపరచబడుతూ ఉంది అంటే ఎవరు దిగజారిపోతూ ఉన్నారు, ఎవరు పడిపోతూ ఉన్నారు, ఎవరు వాక్యములో సన్నగిల్లిపోతూ ఉన్నారు, ఎవరు ప్రార్థన సహవాసానికి దూరం అయిపోతూ ఉన్నారు అని ఖచ్చితంగా అంటే మీరు అనుకుంటూ ఉన్నారు. చాలా సందర్భాలు ఏమంటారంటే ఆ బాధ్యత పాస్టర్ గారు, ఆ బాధ్యత పెద్దలది. మన ఇంటి పక్కనే ఉన్న మనం ఏం చెప్పం తెలుసా, ఈరోజు చర్చిలో ప్రార్థన అవుతుంది అని మన పక్క వాళ్ళకి చెప్పం, రా అని గద్దించం. ఒకవేళ గద్దించకపోతే ఒకరోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. మీ పాస్టర్ గారి లెక్క వేరే ఉంటుంది. అందుకనే మాకు బైబిల్ గ్రంథంలో ఏమనుందంటే ఒక మాట, సేవకులైనటువంటి మీరు ఎన్ని తీర్పులట, మరి జాగ్రత్తగా ఉండాలి. ఇక నా లెక్క అప్పగించుకోవాలా, మీ లెక్క కూడా అప్పగించాలి. చెప్పడం నా బాధ్యత, వినకపోతే వినలేని వాడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో యెహెజ్కేలు రాసిన గ్రంథంలో ఉంటుంది, ఇదిగో కాపలాదారుడు ఆపద వచ్చినప్పుడు ప్రకటన చేయాలా, ప్రకటన హెచ్చరిక బోర ఊదాల. ఆ బోర ఊదినప్పుడు ఆ బాకానాదం విని ఎవరైతే సరి చేసుకుంటారో, ఎవరైతే సిద్ధపడతారో, ఎవరైతే వారి జీవితాలని అమ్మ నేను దేవుని మందిరానికి వస్తాను, దేవుడు నా కొరకే మాట్లాడాడు, ఇక నుంచి నేను దిగజారిపోను అన్ని ఎవరైతే సిద్ధపడతారో వారు సంరక్షించబడతారు. ఇక్కడ సేవకుడు కూడా తప్పించుకోబడతాడు. ఈ హెచ్చరిక సేవకుడు చేయకుండా మిమ్మల్ని మెప్పించడానికి 3 రకాల ప్రసంగాలు ఉన్నాయి. అంటే ప్రసంగాలు 7 రకాలు, అది వేరే. కానీ 3 రకాల ప్రసంగాలు ఏంటంటే,
మీకు బాధ కలిగించుకుంటా, అంటే మీకు నొప్పి కలిగించుకుంటా దేవుడు లోపలికి వెళ్ళిన వారిని ఆశీర్వదించాడు, బయటకు వచ్చిన వారిని ఆశీర్వదించాడు. నీ పిండి పిసుకు తొట్టియు మొత్తం అన్ని కూడా ఆశీర్వదించబడ్డారు. యెహోవా నిన్ను ఆశీర్వదించను గాక, ఇది మొదలుకొని నిరంతరము దేవుడు నిన్ను కాపాడను గాక అని శుభ్రంగా ఒక 14-15 వచనాలు తీసుకొని చెప్పేసి యేసునామములో అడుగుతాం తండ్రి అని చెప్పవచ్చు. అదేంటి కొంతమందికి ఎలా ఉంటుందట, అబ్బా ఈరోజు అన్ని ఆశీర్వాదాలే వచ్చాయి అంటే మన ప్రాణానికి ఎంత హాయిగా ఉంటుందంటే అది మెప్పించే ప్రసంగం అంట. ఇంకొక ప్రసంగం ఉంది, నెప్పించే ప్రసంగం. నెప్పించే ప్రసంగం ఎలా ఉంటుందంటే, ఇదిగో నువ్వు చేసేది తప్పు, దేవుడు ఇలాంటి వారిని గద్దిస్తూ ఉన్నాడు, దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. యోధాను వదిలిపెట్టలేదు, మోసేను వదిలిపెట్టలేదు, దావీదును వదిలిపెట్టలేదు, ఎవరిని దేవుడు వదిలిపెట్టలేదు, నిన్ను కూడా వదిలిపెట్టాడు. అప్ప ఈరోజు పాస్టర్ గారు అంతా నా మీద టార్గెట్ చేసి, ఇది నొప్పించే ప్రసంగం అంట. ఇంకో ప్రసంగం ఉంది, మెప్పించే ప్రసంగం, నొప్పించే ప్రసంగం. చల్లగా కొట్టేసి పంచదార నోట్లో వేయడం అన్నమాట. ఇలాంటి ప్రసంగాల విషయంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు సంఘములో ఉన్నటువంటి మన ఆధ్యాత్మిక జీవితాన్ని వ్యక్తిగతంగా ఎవరైతే బలపరచుకోవడానికి ఇష్టపడతారో, యెహోషాపాతు అదే చేశాడు. నా రాజ్యం బలహీనంగా ఉంది, దిగజారిపోయింది. అంటే బలహీనం అంటే మీకు తెలుసు, పౌలు అంటాడు కదా, అయ్యా నన్ను బలపరచువాని అందు నేను సమస్తమును. నన్ను బలపరిచేవారు ఎవరు బలపరిచారు? మిమ్మల్ని ఎవరు బలపరుస్తారు? మీ ఆయన బలపరుస్తారా? పోనీ మీ అన్నదమ్ములు బలపరుస్తారా? బలపరచడం అంటే ఇదిగో నేను ఇతన్ని ఎమ్మెల్యేగా నేను నామినేట్ చేస్తూ ఉన్నాను అనగానే ఒక 10,000 మందో 20,000 మందో నామినేట్ చేశారనుకోండి, అతని పక్షంగా మాట్లాడారు అనుకోండి, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇతన్ని ఏం చేస్తూ ఉన్నారు? ఒక 20,000 మంది ఆ బలపరచడం కాదు, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి చేతులు ఎత్తడమో ఓట్లేయడమో కాదు బలపరచడం అంటే. వాక్యానుసారమైనటువంటి బలం అంటే నీ జీవితంలో కావాలి. ఆధ్యాత్మిక నీవే సరి చేసుకోవాలి. విన్న ప్రతి మాటకి నీ జీవితంలో హృదయాన్ని అప్పగించాలి. అయ్యా ఇది నా కొరకే, ఖచ్చితంగా నేను సరి చేసుకుంటాను. యెహోషాపాతు అంత శ్రద్ధ కలిగి తీసుకున్నాడు కనుకనే తన ఆధ్యాత్మిక జీవితంలో తన రాజ్యం అనగా మరలా తెలియజేస్తున్నాను, సంఘము, రాజ్యం అనగా సంఘము, అది క్రీస్తు స్వరక్తము చేత కడగబడింది. అందులో మచ్చ కానీ, డాగు కానీ, కల్మసములు కానీ, లేదా లేనిపోని అవాంతరాలు కానీ, లేనిపోయినటువంటి విషయాలు కానీ సంఘములో అనగా నీ రాజ్యములో ప్రవేశించకూడదు. నీ వ్యక్తిగత కుటుంబంలోకి చొరబడితే ఎంత రోషము కలిగి ఉంటావో, ఎంత పటిష్టత నీ కుటుంబానికి భద్రత కల్పించుకుంటావో, సంఘం విషయంలో కూడా అలాగే ఆలోచించాలి. అది వాళ్ళ పని అండి, నా పని కాదు, పోతే పోనీలేండి అని చేతులు దులిపేసుకోవడము సంఘములో ఉన్న వ్యక్తుల యొక్క స్వభావము ఉండకూడదు. ప్రతి ఒక్కరూ ఇది నాది అని బాధ్యత కలిగి ఎవరైతే ఉంటారో, ఆది అపోస్తలుల సంఘం అభివృద్ధి చెందడానికి పేతురొక్కడో, పౌలొక్కడో, బర్నబా ఒక్కడో, లేదంటే ఇంకెవరో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆది అపోస్తలుల సంఘము అభివృద్ధి చెందలేదు. మనకు తెలుసు అక్కడ ఏమన్నదంటే వారు ఏక స్వభావమును కలిగి ఉన్నారు, ఏక తాత్పర్యమును కలిగి ఉన్నారు. అంటే సమూహముగా కూడుకుంటూ అన్ని విషయాలలో రొట్టె విరుచుటి యందు కూడా ఏమన్నారట, అక్కడ ఏముంది, ప్రార్థన యందును సహవాసమందును రొట్టె విరుచుటి యందును ఎడతెగని సహవాసము, ఎడతెగని సహవాసం. అలాంటి సహవాసాన్ని ఏ సంఘములోనైతే ఉంటుందో ఆ సంఘము యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, బలముగా ఉంటాయి. చైనా వలె నిర్లక్ష్య ధోరణితో ఉంటే ఖచ్చితంగా శత్రువు ప్రవేశిస్తాడు. ఇట్లా జ్ఞాపకం చేసుకోండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. రాజ్యం అనగా ఏంటి? చాలా సంఘాలలో మరి రాజ్యం అనే పదమికి నేను వాడలేదు. రాజ్యం అనగా సంఘమే. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందులి ఆనందమునే ఉన్నది. చాలా సంఘాల్లో, నేను ఏ సంఘాన్ని కించపరచడం లేదు, విశ్వాసాలను రప్పించుకోవడం కోసం కొంతమందికి ఎలాంటి ఆలోచన ఉంటుందంటే, మీరు ఎలా అన్నానంటే తప్పుగా అనుకోవద్దు, ఆయా సందర్భంలో జరిగేటువంటి పరిస్థితులే నేను మీకు అర్థమవడానికి వివరిస్తూ ఉన్నాను. ఎక్కడైనా ఉపవాస ప్రార్థన అంటే ఎంతమంది వస్తారు? రేపు ఉపవాస ప్రార్థన అన్నారనుకోండి, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల దాకా జేఎస్ఎంబీ చర్చిలో ఉపవాస ప్రార్థన ప్రకటిస్తే ఎంతమంది వస్తారు? ఎంతమంది వస్తారు? వేల మీద లెక్క పెట్టి చెప్పొచ్చు. 15 మందో 20 మందో వచ్చారంటే చెప్పొచ్చు. రేపు ఒక స్పెషల్ ప్రేయర్ ఉంది, అందరికీ భోజనాలు ఉన్నాయి అన్నాం అనుకోండి, ఎంతమంది వస్తారు? అంటే జనరల్గా జరిగే విషయాల గురించి మాట్లాడుతాం. ఎంతమంది వస్తారు? ఒక లెక్క వంట ఎవరికైనా అప్పగించామనుకోండి, ఆయన ఏమంటాడు తెలుసా? ఎంతమంది వస్తారు సార్ అంటారు. ఇక్కడ నాకు తెలిస్తే కదా నేను చెప్పడానికి. ఉపవాసం అన్నా, ఫాస్టింగ్ అయినా, ఫీస్టింగ్ అయినా ఒకే లెక్కలో ఉన్నారనుకోండి, ఇంకా అర్థం చేసుకోండి.
ఫాస్టింగ్కి ఒకేలా వచ్చి ఫీస్టింగ్ కూడా ఒకేలాగా వస్తే అప్పుడు పాస్టర్ గారికి కానీ పెద్దలకు కానీ మిగిలిన వారికి ఎలా ఉంటుంది? ఒక లెక్క ఉంటుంది. ఏమండి, మా విశ్వాసులు దేనికి లొంగరండి, వారి దీనికైనా ప్రార్థనకైనా ఒకలాగే ఉంటారు అని ధైర్యంగా చెప్పొచ్చు. గుంటుల మీద చేసుకొని ధైర్యంగా చెప్పలేకపోతున్నామంటే దాని అర్థం ఏంటి? ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఒక్కొక్కలాగా అటెండ్ అవుతాము అని అర్థము. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని రాజ్యం అనగా దేవుని సంఘం అంటే భోజనమును పానమును కాదు. పౌలు అంటాడు, యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించినటువంటి వేవేల గుంపులలో చాలామంది రొట్టెల కోసం ప్రయాణించిన వారు ఉన్నారు, స్వస్థతల కోసం వెళ్ళిన వారు ఉన్నారు, అద్భుతాల కోసం ఆశ్చర్య కార్యాల కోసం వెళ్ళిన వారు ఉన్నారు, యేసు ప్రభు వారు మాట్లాడితే ఆయన్ని పట్టుకుందామని వెళ్ళిన వారు ఉన్నారు. ఆయనలో లోపం ఏముందో వెతికి ఆయన అలా మాట్లాడుతున్నాడేంటి అని కనిపెట్టడానికి వెళ్ళిన వారు కూడా ఉన్నారు. ఇన్ని రకాల గుంపులు యేసు ప్రభు వారి దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు పౌలు కొత్త నిబంధన సంఘంలో ఆయన అంటూ ఉన్నాడు, భోజనము అంటే సంఘం అంటే ఏంటి? అసలు ఏంటి సంఘము? బలపరుచుకునేది సంఘము. ఏ విధంగా బలపరుచుకోవాలి? ఆధ్యాత్మికంగా బలపరుచుకోవాలి. ఈ విధంగా బలపరుచుకోమని కాదు, బలపరచాలి. ఆధ్యాత్మికంగా ఎవరు లోపిస్తూ ఉన్నారు, ఎవరు బలహీనులుగా ఉన్నారు, వారిని బలపరచాలి. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు రాజ్యం అనగా దేవుని సంఘం అనగా భోజనము పానము కాదు. ఏంటి దేవుని సంఘం అనగా? నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందు అంటే ఎంత ఆనందించాలంటే దేవుని యొక్క స్వరము లూదియా హృదయమును తెరిచింది. పరిశుద్ధాత్మ దేవుడు ఏ వ్యక్తినైతే తాకుతూ ఉన్నాడో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి మాట కూడా శ్రేష్టమైనదిగా ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో దేవుని సేవకుడిగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుని వాక్కు వెలువడినప్పుడు ఎంతోమంది ప్రేమపూర్వకంగా తీసుకుంటూ ఉన్నారు. అయ్యా, ఈ మాట నాకేనయ్యా, నా జీవితమే సరిచేయబడాలి, నేనే కట్టబడాలయ్యా, ఇంకా నా జీవితంలో అనేక బలహీనతలు ఉన్నాయి, నేను అనేక సందర్భాలలో ఆయా పరిస్థితులకు అనుకూలంగా నేను నటిస్తూ ఉన్నాను అని ఎవరు మాట్లాడగలుగుతూ ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడి నీ హృదయాన్ని తాకుతున్నప్పుడు, అయ్యా ఆ దౌర్భాగ్యుడిని నేనే, అలా నేను కాలానికి అనుకూలంగా ఏ ఎండగా గొడుగుపడుతూ అలా ఆధ్యాత్మికంగా నేను దిగజారిపోతూ ఉన్నానయ్యా, నా ఆధ్యాత్మిక జీవితం చాలా బలహీనమైపోయిందయ్యా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వెలువడే ప్రతి మాట కూడా నీ హృదయాన్ని తాకుతున్నప్పుడు నీ జీవితంలో ఎలా అనిపిస్తుంది అంటే, అవును నిజమే, నేనే ఆ బలహీనుడిని, నేనే ఆ బలహీనురాలిని, నీతి తప్పిపోయి తిరుగుతూ ఉన్నాను, సమాధానం లేదు, అనేక కుటుంబాలను చిచ్చుపెడుతూ ఉన్నాను, నేను నా భర్త నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని కానీ నేను నీతి తప్పినటువంటి మార్గంలో అంటే దేవుడు మార్గం నుంచి అలాగా తొలగిపోయావు, అది వేరే విషయము. నీ కుటుంబంలో నీ భర్త, నీ పిల్లలని, కుటుంబాన్ని అంటే నీ బంధువులని, స్నేహితులని మోసం చేసేటువంటి భయంకరమైనటువంటి దుస్థితిలో తిరుగుతూ ఉన్నావు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలను పడతారట. ఈరోజు సమాధానం బోతార్థం పెట్టి వెతికిన ఎక్కడ కనపడటం లేదు. ఏమంటారో తెలిసి ఇద్దరు అన్నదమ్ముల మధ్యకి ఊరే ఆడు నేను ఏమన్నాడు తెలిసి నీకోసం మీ తమ్ముడేనాడు అంటారు. ఏమన్నాడు? నా నోడితే నేను చెప్పలేను అంటాడు. ముట్టించేస్తాను, ముట్టించేస్తాడు. నా నోడితే నేను చెప్పలేదు అంటాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అలా అడిగితే ఏదో అన్నమాట అంటే నేను ఏమనలేదు అన్నయ్య అంటాడు. పాపం ఏ పాపం ముందు తెలియపోయిన వాళ్ళిద్దరూ సాయంత్రానికి ఎవడో ఒకడే మిగులుతాడు. ఎందుకు తెలుసా? సమాధానపరచడం లేదు, లేనిపోయినటువంటి తగాదలు. నీతి సమాధానము దేవుని బిడ్డలు దేవుని సంఘములో ఉండాలి. మనలో మనకి సమాధానం ఉండడం లేదు. పరిశుద్ధాత్మ యందు ఆనందం అంటే వాక్యములో దేవుని యొక్క ఆరాధనలో కొంతమందికి ఆరాధనలో ఆనందించడం రాదు. ప్రార్థనకి ఆరాధనకి సంబంధం అంటే తేడా తెలియదు. దేవుని మందిరములు ఉన్నప్పుడు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ఆ మాటను హృదయపూర్వకంగా తీసుకోవడం రాదు. ఎందుకు తీసుకోలేకపోతున్నామంటే పరిశుద్ధాత్మ యందు ఆనందం ఏంటో నీకు తెలియటం లేదు, ఎలా ఆనందించాలో తెలియడం లేదు. అందుకని పౌలు అంటాడు, ఒక చోట అంటాడు, పౌలు గారు అంటారు, అయ్యా పరిశుద్ధాత్మని తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు చదవవసరం లేదు కానీ పరిశుద్ధాత్మని మీరు దుఃఖపరచుకుడే. పరిశుద్ధాత్మని ఎందుకు దుఃఖపరచకూడదు అని అంటే ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, ఆయన నీ దగ్గర ప్రయాణం చేస్తూ ఉన్నాడు, ఆయన నీతో ముచ్చటించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ పిల్లలని ఒక ప్రశ్న నేను అడగాలనుకుంటూ ఉన్నాను. ఎలిజబెత్ జకర్యాల గురించి ఎంతమందికి తెలుసు? ఎలిజబెత్ జకర్యాల వయసు ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాల వయసు ఉంది? ఏమండి? చాలా సంవత్సరాలు ఉంది. గెహాజీ ఒకనొక సమయంలో దైవజనుడైన ఏలియా దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళిరువురి సంభాషణ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ గెహాజీ ఏలియా గురించి జ్ఞాపకం చేసుకోండి. ఎలిజబెత్ జకర్యాల గురించి జ్ఞాపకం చేసుకోండి. పాత నిబంధనలో ఒకటి, క్రొత్త నిబంధనలో ఒకటి పరిచయం చేస్తూ ఉన్నాను. ఒక సమయం వచ్చినప్పుడు ఎలీషా ధైర్యంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. కళ్ళు మూసుకొని కూర్చుంటే దైవజనుడు గెహాజీ పరిగెత్తుకుని వెళ్ళాడు, మళ్ళీ పరిగెత్తుకుని వచ్చాడు, మళ్ళీ పరిగెత్తుకుని వచ్చాడు. వచ్చి అంటాడు, అయ్యా నీకు చింత లేదా అన్నాడు. దేనికి చింత?
కాదయ్యా, చుట్టూ వచ్చేసారు, సైన్యం అంతా కూడా యుద్ధానికి సిద్ధమైపోయారు అని అంటే, ఒరే మూర్ఖుడా అని అంటాడు ప్రభువా, వీడి కళ్ళు ఒకసారి తెరువు అన్నాడు. ఏం కనపడ్డాయి కళ్ళు తెరవు కానీ? అమ్మా, యుద్ధ రథాలు కనపడ్డాయి. అప్పుడు అదా నీ ధైర్యం అంటే, ఇప్పుడు నీ పక్షంగా ఎవరున్నారు? ఇప్పుడు ఎలిజబెత్ జకరియా విషయంలో చూస్తే ఎన్ని సంవత్సరాలు ప్రధాన యాజకత్వం చేస్తుంటాడు? అదే మొదటిసారా అమ్మా? అంటే ఆ వయసులో, ఏ వయసులో ప్రధాన యాజకత్వానికి వచ్చి ఉంటాడు? యవన ప్రాయంలో వచ్చి ఉంటాడు కదా. మరి వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు దేవుని దర్శనం ఎందుకు వచ్చింది? ఇన్ని సంవత్సరాలు దేవుని దర్శనం రాకపోవడానికి గల కారణం ఏంటి? తన మనోనేత్రాలు తెరవబడలేదు. అంటే ఈరోజు దేవుడు నిన్ను దర్శించే విధానము, ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడాలనుకుంటూ ఉన్నాడు, ప్రతి సందర్భంలో దేవుడు నీతో ముచ్చరించాలనుకుంటూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు కదా, నీ పక్కనే ఉంటూ ఉన్నాడు. కాకపోతే ఈ మాట మనకు కొద్ది కష్టతరం అయినప్పటికీ ఆయన అంటాడు కదా, మన మనోనేత్రాలకి గురుడుదనం కలిగి చేశారట. ఎవరు కలిగి చేశారు అంటే, మన సహవాసం ఎవరితో ఉందో మనకు అర్థమవుతుంది. నీవు ఉన్నది సంఘములోనే, దేవుని రాజ్యములోనే, కానీ నీతి సమాధానం లేదు కనుక పరిశుద్ధాత్మ మీద ఆనందించలేకపోతున్నావు అంటే, నీ పక్కనున్న పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి స్వచ్ఛమైనటువంటి ఆ కదలిక, ఆ తాకిడి గుర్తించలేకపోతూ ఉన్నావు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి, ఆనందం గుర్తించగలుగుతావో, నీ వెన్నులో వణుకు ఖచ్చితంగా వస్తుంది. అయ్యో, నేను ఎలా ఈ దౌర్భాగ్యం పని చేస్తాను? యోసేపు అంటూ ఉన్నాడు కదా, అయ్యా అమ్మా, నేను ఎలా ఎంతటి దౌర్భాగ్యం పనికి నేను ఎలా పడుకుంటాను? ఈ భయంకరమైన పనికి నేను కోరుకోను. నా దేవుడు నన్ను అలా బ్రతకమని చెప్పలేదు. నీతి సమాధానం పిల్లల మన జీవితాల్లో చాలా భయంకరమైనటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, అందుకనే అబ్రహాము నీతిని బట్టి తను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. మరి తన భక్తి జీవితంలో దేవునికి అనుకూలమైనటువంటి బిడ్డగా ఉన్నాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నా. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు ఆనందించలేకపోతున్నాం కనుక ఆయా సందర్భాలలో మనము తప్పులో అనగా పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరిచేటువంటి గుంపులో మనం కూడా ఉండడానికి అవకాశం ఉంటూ ఉంది. నేను ఎందుకు ఇంత నొక్కి చెబుతున్నానంటే, ప్రభురాత్రి భోజనం నెలకొకసారి తీసుకుంటాం కదా, నెలకొకసారి తీసుకునేటువంటి ఇది ఆచారమా ఆచరణ? ఆచరణ అంటే ఎలా చేయాలి, ఎలా ఆచరించాలి? శ్రద్ధాభక్తులతో ఆచరించమన్నాడా? ఆయన ఏమన్నారంటే, శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో మీరు దీనిలోనిది తీసుకున్నప్పుడల్లా, అంటే మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఎలా ఉండాలి? ఎలా పడితే అలా మొత్తం నీకు ఇష్టం వచ్చినవన్నీ చేసి, ఇష్టం వచ్చిన దారంతా తిరిగి నీకు నచ్చినవన్నీ చేసుకొని వచ్చి శుభ్రంగా చేతులు కడిగేసుకొని వచ్చి బల్లలో పాలు పప్పులు పంచుకోమన్నాడా? ఏమండి, అదే చెప్పారు యేసు ప్రభువారు. బల్లలో పాలు పంపులు పంచుకునేటువంటి నీవు ఏ హృదయమైనటువంటి హృదయ తలంపులతో ఉన్నావు? లోకానుసారమైనటువంటి క్రియలలో. ఇప్పుడు ఒకవేళ సేవకుడిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నప్పుడు, లేదా ఈ మాట మిమ్మల్ని అడుగుతున్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఇవన్నీ నీకు ఎందుకండి? బైబిల్లో ఎలా ఉంది కదా, ఒకరోజు ఎలాగా మాకు ఆ టైం వస్తుంది కదా, అప్పుడు దేవుడు చూసుకుంటాడు కదా అంటే, అప్పుడు చూసుకోవడానికి ఏముండదు. అంటే సరిచేసుకునే అవకాశం ఉన్నప్పుడే సరిచేసుకోవాలి. సరిచేసుకునే అవకాశం లేకపోతే అది వేరే విషయము. దేవుడు వాక్యము రూపంలో ఎందుకు మన మధ్యలో ఉన్నాడు అని అంటే, ప్రతి వ్యక్తితో సూటిగా మాట్లాడడానికి ఆయన మన మధ్యలో ఉన్నాడు. వాక్యమైనటువంటి దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సరిచేసుకోకుండా వెచ్చలివిడతనానికి అలవాటు పడిపోయి లోకానుసారమైనటువంటి తిరుగుతూ లోకానుసారమైనటువంటి సాంప్రదాయాలలో, ఆచారాల్లో, లోకానుసారమైనటువంటి అనేక రకాల పరిస్థితుల్లో ఉంటూ వచ్చేసి ఆదివారం మాత్రం మొదటి సండే వచ్చేసి తీసుకున్నంత మాత్రాన మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. లెక్క ఎవరికి వారే ఒప్పచెప్పాలి కనుక ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి. నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందు ఆనందమును అనుభవించేటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. యెహోషాపాతు చేసిన మొట్టమొదటి పని, తన రాజ్యమును ఏం చేసుకున్నాడు అనగా తన సంఘాన్ని ఏం చేసుకున్నాడు? బలపరుచుకున్నాడు. తన సంఘాన్ని బలపరుచుకున్నాడు. ఈరోజు నీ సంఘము ఏంటి? నీ సంఘం ఏంటి? నీకు ఇవ్వబడినటువంటి సంఘం ఒకటి ఉంది. నీ కుటుంబమే కావచ్చు, లేదా నీ వ్యక్తిగత జీవితమే కావచ్చు, నీ చుట్టుపక్కల వారే కావచ్చు. దాన్ని బలపరుచుకోవాలి. ఎవరు బలహీనంగా ఉన్నారు? ఒకవేళ నువ్వు శరీర కోరికలతో కలిగి ఉన్నావా? ఆలోచనలు బలహీనుడు ఉన్నావా? ఏ విషయంలో బలహీన పడిపోయానో నాకు తెలియదు. ఆ విషయంలో దేవుని సన్నిధిలో పౌలు అంటాడు, నేను బలహీనుడినయ్యా, ఆ విషయంలో బలం కలిగి ఉంటానని చెప్పుకున్నాడు.
రెండవ దినవృత్తాంతముల గ్రంథం అదే 17వ అధ్యాయము 2వ వచనం చదవండి. 2వ వచనము. కావలి బలము వచ్చాడు. కావలి బలము నేను మరలా తెలియచేస్తూ ఉన్నాను. మన కావలి బలము పటిష్టంగా ఉండాలి. కావలి బలము పటిష్టంగా లేకపోతే ఏంటి కావలి బలము అని అంటే, ఏమంటే మీ ఇంట్లో దొంగతనం జరిగింది, డబ్బులు బంగారం పోయింది, పోతే పోనీలని ఒక 2-3 నెలలు పోయిన తర్వాత మరలా మీ వైఫ్ మెల్లోకి 4 తులాల తాడని, చెవులని, అవన్నీ ఇవన్నీ కొన్నారు, తీసుకొచ్చి 10,000 1,00,000 బీరువాలు పెట్టేసి మరలా అలా వదిలేస్తారా నిర్లక్ష్యంగానే? పోతే పోనీలే, లాస్ట్ ఇయర్ పోయింది, 3 నెలల కింద పోయింది కదని చెప్పేసి ఈసారి కూడా అలా వదిలేస్తారా నిర్లక్ష్యంగానే? ఎందుకు దాన్ని పటిష్టత ఏర్పాటు చేస్తారు? ఎందుకు పటిష్టత ఏర్పాటు చేస్తారు అని అంటే, ఆ వస్తువులు మరలా పోకూడదు కనుక. యెహోషాపాతు చేసింది అదే. ఒకటి, తన రాజ్యమును బలపరుచుకున్నాడు. రెండవది, కావల బలము అంటే తన చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. చైనా దేశంలో ఉన్నటువంటి గోడ చాలా బలమైనదే, కానీ అక్కడ సైనికులు పెట్టకపోవడం ద్వారా 2 సార్లు శత్రువులకు దొరికిపోయింది, 2 సార్లు శత్రు వలయంలోకి వెళ్ళిపోయింది చైనా దేశము. అలాగే ఈరోజు నువ్వు కూడా మందిరానికి వచ్చినంత మాత్రాన్న, పాటలు పాడినంత మాత్రాన్న, ప్రార్థన చేసినంత మాత్రాన్న, వాక్యం చదివి వెళ్ళిపోయినంత మాత్రాన్న నీ కావల బలము పటిష్టంగా లేదు. ఆధ్యాత్మికంగా బలంగా ఉంటేనే నీకు జరగబోయేటువంటి సంఘటనల విషయంలో దేవుడు నీకు పటిష్టత ఏర్పాటు చేస్తాడు. ఆయన కాపుదల అనుగ్రహించి నీ జీవితాన్ని కాపాడడానికి సంశుద్ధుడిగా ఉంటాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఒక మాట నేను చదివిస్తే ముందుకు వెళతాను. ఇక్కడ మరి కావల బలము పటిష్టంగా లేకపోతే ఖచ్చితంగా మరి మన జీవితాలు పడిపోతాయి అనడానికి నిదర్శనం అపోస్తలుడి కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చదవండి. అపోస్తలుడి కార్యములు 28వ అధ్యాయము 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అమ్మా అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్ మందిని మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండాలట. అమ్మా ఒక్కసారి నా వైపు చూడండి అందరూ. ఇక్కడ లేఖన భాగం అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రతి కుటుంబానికి ఒక యజమానుడు ఉన్నాడు. స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు. నీ కుటుంబానికి నువ్వు యజమానుడిగా ఉన్నప్పుడు, నీ భార్య తప్పు చేసినా, పిల్లలు తప్పు చేసినా, నీ కుటుంబంలో నీ అన్నదమ్ములకి మొత్తం అందరికీ నువ్వు పెద్ద దిక్కుగా ఉన్నప్పుడు, ఆ ఫ్యామిలీలో ఎవరు తప్పు చేసినా లెక్క ఒప్పచెప్పవలసినటువంటి బాధ్యత ఎవరిది? ఎవరైతే కుటుంబ యజమానుడిగా ఉన్నారో ఆ వ్యక్తిది. ఎవరైతే నాయకులుగా ఉన్నారో ఖచ్చితంగా ఈరోజు సంఘానికి వచ్చినప్పటికీ మనం వ్యక్తిగతంగా ఎలా ఆలోచన చేస్తామంటే, నా జీవితానికి నేనే ఉత్తరవాదిని కనుక మీరు ఇంకొకలాగా ఆలోచన చేయండి. చాలామంది తెలుగుగా ఏం చేస్తారంటే, మా నాన్నగారు కదండి కుటుంబానికి పెద్ద, నేను ఏం చేసినా మా నాన్నని దేవుడు లెక్క అడుగుతాడు అనుకుంటారు. కానీ నీకు వ్యక్తిగతంగా దేవుడు ఒక లెక్క ఇచ్చాడు, జీవాత్మ నీలో ఉంచాడు కనుక నీ జీవాత్మకి ఉత్తరవాది ఎవరు? నీలో ఉన్న ఆత్మకి నీవే ఉత్తరవాదివి, నీవే అధ్యక్షుడివి. నీ ఆత్మకి నువ్వు ఎలా చెబితే ఆత్మ అలాగే నడుస్తుంది కనుక నువ్వు కూడా లెక్క చెప్పాలి. ఆదాముతో దేవుడు అంటాడు, ఇదిగో ఈ తోటను నువ్వేం చేయాలి? సేద్యపరచాలి, సంరక్షించాలి, కావలదారిగా ఉండాలి. కాపలా కాయలేదు కనుకనే సాతానుడు అందులో ప్రవేశించాడు. ఆ తర్వాత మెడబట్టుకుని బయటికి గెంటి పడ్డాడు. ఈరోజు మన జీవితాలు కూడా దేవుని సన్నిధి నుంచి నెట్టి వేయబడకూడదు. ఎన్ని సంవత్సరాలు భక్తి చేసుకున్న తర్వాత దేవుడు నిన్ను మెడబట్టుకొని ఆ పరలోకపు ద్వారం నుండి నెట్టేస్తే ఎక్కడ పడతావో ఆలోచించు. కావల బలం పటిష్టత కలిగి ఉన్నావా? వ్యక్తిగతంగా నువ్వు బలపరుచుకుంటా ఉన్నావా? ఆధ్యాత్మికంగా నువ్వు కాపాడుకోగలగల వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా ఏదో మొక్కుబడిగా చేసే ప్రార్థనగా నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏ లోపం ఉందో దేవునికి చెప్పుకొని చుట్టుపక్కల వారికి చెప్పవలసిన అవసరం లేదు. ఆధ్యాత్మికంగా నీవు బలపరుచుకొని దేవునితో ఎప్పుడైతే నేను బలహీనున్నయ్యా నన్ను బలపరచు అని చెప్పుకుంటావో అప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. అలా కాదు, నువ్వు ఎవరి మీద ఆధారపడిపోతున్నావు, మనుషుల మీద ఆధారపడిపోయి నన్ను వాళ్ళు బలపరుస్తారులే, లేదంటే నాకు వాళ్ళ బలము
వాళ్ళ బలం అనుకుంటే కొన్ని సందర్భాల్లో మనుషులు ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా బలాన్ని సంతరించుకుంటారు తప్ప నీ గురించి ఎవరు ఆలోచించడానికి లేరు అని దేవుని సేవకుడికి తెలియజేస్తూ ఉన్నాను. రిలేషన్స్ ఉంటాయండి, లోకంలో చాలా రిలేషన్స్ ఉంటాయి. కొంతవరకే ప్రేమలు, బలాలు, బలగాలు, లేదంటే ధనము ఇవి ఉన్నంత వరకే. ఒక ఆయన అంటాడు, బాగా ఉన్నప్పుడంట అక్క అంటారంట. అంటే అన్నీ కలిసి వచ్చినప్పుడు అక్క అక్క అని పిలుస్తాడట. ఒకవేళ పొరపాటున ఇద్దరికి ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, తీసేసి కుక్క అంటాడంట. అన్ని విధాలుగా సహకరించిన వాడిని అన్న నువ్వు లేకపోతే ఇంకా అలాగన్నా ఇలాగన్నా అంటాడంట. ఇంకా ఆడి వాళ్ళు ఏదైనా చిన్న తిరకాసు వచ్చినప్పుడు అన్నకు బదులు దొన్న అంటాడంట. ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు అంత అనుకూలమైనవి కాదు. వాక్యానుసారంగా మనము బలపరచబడాలి. ఒకటి, నువ్వు బలపరచుకోవాలి వాక్యానుసారంగా ఆధ్యాత్మిక. రెండవది ఇంకొకటి ఏంటంటే నీ చుట్టూ కావల బలం పెంచుకోవాలా. కావల బలం అనగా నీ ప్రార్థన బలం పెంచుకోవాలి. నీ చుట్టూ ప్రార్థన గుంపుని ఏర్పాటు చేసుకోవాలి. అవకాశం ఉంటే నీ తోబుట్టువులు పిలుచుకొని లేదా నీ పిల్లలు పిలుచుకొని అనవసరమైన విషయాల గురించి మాట్లాడే కంటే, ఎవరి గురించో లేనిపోయిన విషయాలు మనం సంభాషణ చేసే కంటే, ఇదిగో రండి కాసేపు ఒక 2 వచనాలు చదువుకుందాం, 2 అధ్యాయాలు చదువుకొని చక్కగా ప్రార్థన చేసుకుందాం అని ఒక్కొక్కరు ఒకరి తర్వాత 5 నిమిషాలు ఒకసారి ఒక్కొక్కరు ప్రార్థన చేయండి. నలుగురు కూర్చొని ఒక 4, 5, 20 నిమిషాలు ప్రార్థన చేసి ఒక 20 నిమిషాలు వాక్యం చదవండి. ఏమంటే కుటుంబంలో భార్య భర్తల మధ్య ఉన్న రిలేషన్కి, ప్రార్థన సహవాసానికి ముడిపెట్టకండి. చాలా సందర్భాలలో నేను చాలా కుటుంబాలు గమనించాను. ఏంటంటే భార్య భర్తలు ఏం చేస్తారంటే, మీరు ప్రార్థన చేయి అన్నాం అనుకోండి, మీరు ప్రార్థన చేసేది అంటారు. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? దేవునికి కాదా ప్రార్థన చేసేది? అంటే ఇప్పుడు ఇరువురు కలిసి ఎవరికి చెప్పుకుంటూ ఉన్నారు? అయ్యా నా భర్త బలహీనత ఇది, నా బలహీనత ఇది, నా పిల్లల బలహీనత ఇది అని దేవునికే కదా చెప్పుకుంటూ ఉన్నావు. దేవునికి చెప్పడానికి సిగ్గెందుకు? నీ పిల్లల భవిష్యత్తు స్థిరపరచమని దేవుడికి చెప్పడానికి అక్కడ ఏడ్చినా ఏం చేసినా నువ్వు ఎవరి దగ్గర ఏడుస్తున్నావు ఆ విషయాన్ని మర్చిపోకండి. కానీ మా ఆయన ఏమనుకుంటాడు అన్నిటిని మగుమాటం. ఇంట్లో ప్రార్థన చేయడానికి ఇంట్లో ప్రార్థన చేస్తామండి, మా ఆయనే కదండి మీరు ప్రార్థన చేసినట్టు. మనం ప్రార్థన చేసేది సర్వశక్తి కలిగినటువంటి దేవుని పాదముల చెంత. ఎక్కడైతే 2-3 ఉన్నారో వారి మధ్య నేను ఉన్నాను కదా దేవుడు. కనుక ప్రార్థన సహవాసాన్ని పటిష్టం చేసుకోండి. అప్పుడు నీ కుటుంబంలోకి ఏ చెడ్డ సహవాసము చొరబడడానికి అవకాశం లేదు. ఎందుకని ప్రార్థన రక్షణ నీ కుటుంబానికి కాపుదలగా ఉంది. ఎవరో నీ చుట్టూ 10 మంది కాపలదారులు వచ్చినా నేను కాపాడలేరండి. ఇది కాపాడలేరంటే వాళ్ళు బలహీనులే. డబ్బుకో దేనికో దానికి లోబడిపోతారు. ఖచ్చితంగా వారిని కాపాడలేరు. ప్రార్థన బలం నీకు ఉండాలి. కనుక చివరిగా ఒక వచనాన్ని చదివించేసి ముగించేస్తాను. అదే దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం చదవండి. 17వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అతడికి సహాయకుడైనాడు. చాలండి. ఇక్కడ ఒకటి, తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. రెండవది, తన కావలి బలం, తన చుట్టూ ఉన్న కాపుదల రక్షణ వలయాన్ని బలం చేసుకున్నాడు. మూడవది, నాకు మనుషుల మీద నమ్మకం లేదయ్యా. అంటే దావీదు అంటాడు కదా, మనుషులు నమ్ముకున్నాడు కదా యెహోవాను ఆశ్రయించడం లేదని. అందుకనే యెహోషాపాతు దేవుని సహాయాన్ని కోరుకున్నాడు. ఈరోజు నీ చుట్టూ ఎంతమంది ఉన్నా, ఎంతమంది ప్రగల్భాలు పలికినా, నేను నిజమైన స్నేహితుడనో, ఆ స్నేహితుడనో, ఇదనో అదోనో ఎంతమంది చెప్పినా, 100 మంది నీ చుట్టూన్నా ఒక రోజు వచ్చినప్పుడు చేతులు దులుపుకొని వెళ్ళిపోతారు. నీకు సహాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆయనే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన సహాయమే నీకు కావాలి తప్ప ఈ లోకంలో సహాయము ఎన్నో రోజులు మనతోటి ఉండదని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మరికొద్ది సమయంలో బాలను సమీపించబోతూ ఉన్నారు. కనుక జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు బలహీనుడివే, మనందరూ బలహీనులమే, ఏదో ఒక విషయంలో పడిపోయిన వారమే. కానీ ప్రార్థన చేద్దాం. అయ్యా నా బలహీనతలు ఏంటో నాకు తెలుసయ్యా, నీకు మాత్రమే చెప్పుకుంటానని నీ బలహీనతలన్నీ దేవునికి చెప్పు. నిన్ను బలపరచువాడు ఆయన, నిన్ను స్థిరపరచువాడు ఆయన, నీ కాపుదలు ఇచ్చేవాడు ఆయన. ఓకే, అపవాదిగాడు నీ మీద దాడి చేయాలనుకున్నప్పుడు ఆయన అంటాడు కదా, నన్ను అంటే ఆయన మీద ఆనుకున్నారు కనుక ఆయన నీకు రక్షణ వలయంగా ఉంటూ ఉన్నాడు. నీ కావల బలమును పెంచేవాడు ఆయన కనుక, నీకు సహాయం చేయవాడు ఆయన కనుక ఆయన మీద ఆధారపడండి. మనకున్న బలహీనతలన్నీ దేవుని పాదముల చెంతకు అప్పగించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం, దేవునికి అప్పగించుకుందాం. ఏ విధమైనటువంటి బలహీనతలు ఉన్నప్పటికీ, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ సమస్తమును దేవునికి అప్పగించండి. అయ్యా నన్ను చూస్తూ ఉన్నావు, నా కుటుంబాన్ని చూస్తూ ఉన్నావు, నా సంఘాన్ని చూస్తూ ఉన్నావు కనుక ప్రభా, సంఘములో ఏ విధమైనటువంటి ఒడిదొడుకులే లేకుండా అపవాదిగా ప్రవేశించకుండా అయ్యా, ఎదుగుతండి తప్పుడు సిద్ధాంతములు, తప్పుడు ఆలోచనలు సంఘములో ప్రవేశించకూడదు ప్రభా. అయ్యా నా కుటుంబంలో ప్రవేశించకూడదు నాయన. అయ్యా నా కుటుంబానికి రక్షకుడు ప్రభా, నా కుటుంబానికి సహాయకుడు నాయన. అయ్యా నా కుటుంబానికి నాయన అయ్యా బలపరిచేవాడు ప్రభుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు యేసయ్యా, మహోన్నతుడా, గొప్ప దేవుడా.